బ్రేకింగ్ న్యూస్, భారత్ డేంజర్ లో ఉందా? భారత్ డేంజర్ లో ఉందంటూ అమెరికా ఇంటెలిజెన్స్ నుంచి ఒక లీక్ అయితే వచ్చింది. ఎస్, చైనా పాకిస్తాన్ ఈ రెండు కూడా భారత్ ని మింగేయడానికి చూస్తుంది. భారత్ పైన దాడులు చేసేందుకు ప్రయత్నిస్తాయంటూ కూడా అమెరికా ఇంటెలిజెన్స్ ఒక ప్లాన్ అయితే లీక్ చేసింది. అయితే రీసెంట్ గానే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ యొక్క దురబుద్ధి ఏంటనేది బయటపడింది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తుంటే వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా భారత్ ఆర్మీ బేస్ల మీద, ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసేందుకు ట్రై చేశారు. తర్వాత మన S-400 వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే భారత్ ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ కి బలం సరిపోవట్లా, టర్కీ సపోర్ట్ ఇస్తున్న బలం సరిపోవట్లా, బంగ్లాదేశ్ సపోర్ట్ ఇస్తున్న బలం సరిపోవట్లా, చైనా లాంటి పెద్ద దేశం సపోర్ట్ ఇస్తున్న బలం సరిపోవట్లే, దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా అది జరగట్ల. మరి ఏం చేయాలి? భారత్ని ఏం చేయాలి? ఏ రకంగా భారత్ని కట్టడి చేయాలి? భారత్ దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి, బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఈరోజు బ్రహ్మోస్ ఒక మిరాకిల్ని సృష్టిస్తుంది. S-400 ఏది వచ్చినా తిప్పి కొడుతుంది. మన భద్రతా బలగాలు వాళ్ళ ధైర్యం మెచ్చుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా సరే దాడి చేయగలుగుతున్నారు, అటాక్ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా మన త్రివిధ దళాలు అయితే మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మరి వీటిని దెబ్బతీసేందుకు ఈ శత్రు దేశాలు కుట్ర పన్నుతున్నాయంటూ అమెరికా ఇంటెలిజెన్స్ 2025 వార్ థ్రెట్ అసెస్మెంట్ UAS కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయాన్ని భారత్కి వెల్లడించారు. చైనా అలాగే పాకిస్తాన్ ఈ రెండు కూడా భారత్కి ఎప్పటికైనా ముప్పే, ప్రమాదమే. ముఖ్యంగా ఎక్కడైతే బోర్డర్ ఏరియాలో వీళ్ళు తీవ్రంగా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నది అయితే మాత్రం వాస్తవం. రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్ ఎటువంటి దాడుల్ని భారత్ పైన ప్రయత్నించిందో. అలాగే ఒక పక్క చైనా తన సైన్యాన్ని పెంచుకుంటుంది, చాలా విస్తృతంగా పెంచుకుంటుంది. అమెరికా కన్నా అగ్రస్థానంలో నిలవాలని చైనా ప్రయత్నిస్తుంది. ఎప్పుడు కూడా చైనా దగ్గర ఇప్పటి వరకు 600 అణు ఆయుధాలు ఉన్నాయి. 2030 నాటికి అవి 1000 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది చైనా. అలాగే పాకిస్తాన్ సరైనటువంటి యుద్ధం చేయలేని చేతకాని పాకిస్తాన్ అణు ఆయుధాల ద్వారా ఇతర దేశాలని భయపెట్టొచ్చనే దాంతో అణు స్థావరాల్ని వాటిని ఎక్కువగా పెంచుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి ఆయుధాలకు సంబంధించి, అణు ఆయుధాలకు సంబంధించి చాలా సున్నితమైన పదార్థాలను విలకిస్తున్న దేశాలు పాకిస్తాన్కి చైనా, UAE, టర్కీ, హాంకాంగ్, సింగపూర్ ఇలాంటి దేశాల దగ్గర నుంచి కూడా వీళ్ళు ఈ సున్నితమైన పదార్థాలని తెచ్చుకుని వాటిని మరింత ఎక్కువగా బలపరిచేందుకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా అమెరికా ఇంటెలిజెన్స్ తెలియజేస్తుంది. అలాగే 2030 నాటికి మొత్తం చైనా ఇప్పుడు 600 అణు బాంబ్స్ ఉంటే వాళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉంటే 2030 నాటికి 1000 అవ్వే అవకాశం అయితే ఉంటున్నట్టు కూడా ఇంటెలిజెన్స్ తెలియజేస్తుంది. సో ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్. సో భారత్ని ఎదుర్కోలేక కలిసి వీళ్ళు అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాం. అణు స్థావరాలు దగ్గరలోనే అటాక్ చేసి వచ్చింది మన ఇండియన్ ఎయిర్ బేస్. డైరెక్ట్గా అటాక్ చేయాలనుకుంటే అక్కడే చేయగలుగుతారు, కానీ అక్కడ చేయాల, జస్ట్ భయపెట్టి వచ్చారు అంతే. సో ఇంకా భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ ఆప్తో ఈ పాకిస్తాన్ని మొత్తం దాడి చేసే ప్రయత్నం చేస్తుందనే భయంతో వీళ్ళు ఈ షహబాజ్ షరీఫ్ కానీ, ఆసిఫ్ మునీర్ కానీ దేశాల చుట్టూ తిరిగేస్తున్నారు. ఇరాన్ వెళ్ళారు, టర్కీ వెళ్ళారు, చైనా వెళ్తారు రేపో మాపో, ప్రతి చోటకి వెళ్ళి అడుక్కుంటున్నారు. సో ఒకసారి నేను పూర్తి విషయాలన్నీ కూడా అసలు ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 2025 వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ అనే పేరుతో ఇటీవల విడుదలైన UAS ఇంటెలిజెన్స్ నివేదిక ఇండియా డేంజర్ బెల్స్ మోగించింది. 2025 వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ అనే పేరుతో ఇటీవల విడుదలైన UAS ఇంటెలిజెన్స్ నివేదిక ఇండియాకు డేంజర్ బెల్స్ మోగించింది. చైనా, పాకిస్తాన్ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉందని నివేదిక పేర్కొంది. భారత్ ఎదుర్కొంటున్న 2 ముఖ్యమైన భద్రతా సవాళ్లను కూడా ప్రస్తావించింది. చైనా, పాక్ భారత్కు వ్యతిరేకంగా తమ సైనిక సామర్థ్యాలను ఆధునీకరించడానికి, విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన ఈ నివేదిక భారత్ అభివృద్ధి చెందుతున్న రక్షణ వైఖరిని అంచనా వేస్తుంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ ప్రపంచ స్థాయిని బలోపేతం చేయడం, దాని సైనిక బలాన్ని బలోపేతం చేయడం, చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని దీన్ని పేర్కొంది. భారత్ చైనాను తన ప్రాథమిక వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుండగా
మే మధ్యలో ఇటీవల సరిహద్దు శత్రుత్వాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ను నిరంతర శత్రువుగా చూస్తున్నారని నివేదిక పేర్కొంది. అయితే పాకిస్తాన్ కూడా సైనిక అధికరణ ఎక్కువ చేస్తుందా? సరిహద్దు ఉద్రిక్తలను నిర్వహించడం, తెహ్రిక్ ఈ తలిబాన్, పాకిస్తాన్ బలోచ్ తిరుగుబాటుదారులు వంటి సమూహాల నుండి దేశీయ ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోవడం, దాని అణ్వాయుధ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వంటి రాబోయే సంవత్సరాల్లో పాకిస్తాన్ కీలకమైన రక్షణ ప్రాధాన్యతలను ఈ అంచనా వివరిస్తుంది. 2024 మాత్రమే ఉగ్రవాద దాడుల వల్ల పాకిస్తాన్ అంతటా 2500 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక ప్రాథమిక ముప్పుగా చూస్తూనే ఉంది. అందువల్ల భారత్ను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక అణ్వాయుధాలు అభివృద్ధిలో సహా దాని అణ్వాయుధ వ్యూహాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ప్రధానంగా చైనా, యుఏఈ, టర్కీ, హాంకాంగ్, సింగపూర్ వంటి ఇతర మధ్యవర్తిత్వ దేశాలతో నెట్వర్క్ల ద్వారా పాకిస్తాన్ సున్నితమైన పదార్థాలు, సాంకేతికను పొందడం గురించి ఆందోళనను కూడా ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. అయితే చైనాకు సంబంధించి కూడా ఈ యుఎస్ ఇంటెలిజెన్స్ ఒక లీక్ కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నివేదిక చైనా ఏం చేస్తుందో కూడా స్పష్టం చేస్తుంది. ఆ దేశం అమెరికాకు అత్యంత సమగ్రమైన సైనిక ముప్పుగా అభివర్ణిస్తుంది. చైనా తన సైన్యాన్ని భూమి, వాయు, సముద్రం, సైబర్, అంతరిక్షం వంటి అన్ని రంగాలలో వేగంగా అప్గ్రేడ్ చేస్తుంది. తూర్పు ఆసియాలో ఆధిపత్యాన్ని సాధించడం, తైవాన్ను ప్రధాన భూభాగంతో ఏకం చేయడం, ప్రపంచ స్థాయిలో అమెరికాను సవాలు చేయడం బీజింగ్ లక్ష్యం అని నివేదిక సూచించింది. చైనా అణ్వాయుధాలు నిల్వలు 600 ఆపరేషనల్ వార్ హెడ్ను అధిగమించాయని అంచనా వేసింది. 2030 నాటికి 1000 దాటుతుందని అంచనా. ఉపగ్రహ నిఘా వ్యవస్థలతో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఆ దేశం అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలతో కూడా భారీగా పెట్టుబడులు పెడుతుంది. చైనా, పాకిస్తాన్ రెండు కీలకమైన భౌగోళిక రాజకీయ ఘర్షణ కేంద్రాలుగా కొనసాగుతున్నాయని, రాబోయే సంవత్సరాలు ప్రాంతీయ ప్రపంచ భద్రత గతిశీలతను గణనీయంగా రూపొందిస్తుందని నివేదిక తేల్చింది. సో గాయస్, చూశారు కదా. సో అమెరికా దగ్గర నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ని అసలు నమ్మొచ్చు అంటారా, నమ్మాలంటారా? మీరేమంటారు? మీ యొక్క విలువైన కామెంట్ని మాకు ఖచ్చితంగా తెలియపరచండి. ఎందుకంటే రీసెంట్గా నేను భారత్కి, పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ సంకలు గుద్దుకుంటున్నాడు. మరి అలాంటి ట్రంప్ దగ్గర నుంచే, ట్రంప్కు సంబంధించిన అమెరికా లాంటి దేశం దగ్గర నుంచి, ఇంటెలిజెన్స్ నుంచే మరి ఇలాంటి ఒక ప్లాన్ లీక్ అనేది ఒకటి బయటకు వచ్చింది. దీన్ని నమ్మొచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? అండ్ భారత్ చాలా అభివృద్ధి చెందుతుంది, ఇంకా మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి మోదీ గారు చాలా దోహదపడుతున్నారు. ఇలాంటి టైంలోనే చైనా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది భారత్ని. చైనా ఒక గొప్ప దేశంగా ఉండాలి, దానికి మించి వేరే ఇతర దేశాలు కూడా ఉండకూడదని చైనా ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తూనే ఉంటుంది. సో అందుకోసమే పాకిస్తాన్తో చేతులు కలిపిందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.